కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. విక్కీ, నువ్వు కూడా మా టీంలో జాయిన్ అవ్వచ్చు కదా. అంటే అవతల టీంలో 3 ఆడవాళ్ళు 3 మగవాళ్ళు, మన టీంలో కూడా 3 ఆడవాళ్ళు ఉన్నారు. నువ్వు వస్తే ఈక్వల్గా సెట్ అయిపోతాం కదా. అయ్యో విక్కీ, యాక్చువల్లీ నువ్వు నాకన్నా బలవంతుడివి. బలవంతుడు ఎప్పుడు ఆఖరణ ఉంటే ఆ టీం ఎప్పుడు ఓడిపోదు. నువ్వు కొంచెం వెనక్కి వెళ్ళగలవా? నీ టీం ఓడిపోయినా విక్కీ వాళ్ళ టీం గెలిచింది. నానా గేమ్ స్టార్ట్ అయ్యాయి. నువ్వు కూడా వచ్చుంటే బాగుండేది. ఏదో మీటింగ్ అది ఇదే అన్నావు. సర్లే ఓకే, జాగ్రత్త. బాబు వద్దక్క. చెర్రి బాబు, మీరేం చేశారో నాకు అర్థం కావట్లేదు. విక్కీని గెలిపించడానికి అరుంధతి గారిని ఓడించినట్టయింది కదా.
అది కాదు కుమారక్క. ఈ అమ్మాయి వినేసిందా ఏంటి? కుమారి అడిగింది నిజమే కదండి. అరుంధతి గారు ఓడిపోతే విక్కీ గెలిచినా ఏం ప్రయోజనం? కుమారికి సైగ చేయటం నేను చూడలేదనుకున్నారా? అవును వారాహి గారు, కావాలని చేశాను. విక్కీని గెలిపించడానికే అలా చేశాను. అరుంధతి గారు ఓడిపోయారని మీరు అనుకుంటున్నారు, కానీ ఆవిడతో పాటు మీ అమ్మగారు ఉన్నారన్న విషయం మర్చిపోతున్నారు. అరుంధతి గారికి మీ అమ్మగారు గెలవడం కంటే ఓడిపోవడమే నచ్చుతుంది. ఆ ఓటమిలో ఆవిడున్నా పట్టించుకోదు. కారణం, ఎదురుగా గెలిచిన కొడుకున్నాడు కాబట్టి. ఇప్పటికే 7 పెంకులాట్లో ఆల్రెడీ విక్కీ ఓడిపోయాడు. అక్కడ కూడా నేను విక్కీని గెలిపించడానికి ట్రై చేసినా టీంలో అందరికీ గెలవాలన్న ఉత్సాహం ఉండడం వల్ల కుదరలేదు. సో ఇప్పుడు విక్కీ గెలుపునే తన గెలుపు అనుకుంటున్నారు అరుంధతి గారు. చాలా బాగా చెప్పారు బాబు. అది సరే, అసలు ఈ గెలుపు ఓటములతో మీకేంటి సంబంధం? అసలు మీరెందుకు ఇన్వాల్వ్ అయ్యారు? మీరవ్వలేదు కాబట్టి. ఇందాక మీరు మీ అమ్మగారు మాట్లాడుకుంటుంటే విన్నాను వారాహి గారు. హాసిని మీద కోపంతో విడాకుల వరకు వెళ్తుంటే మనమే వెళ్ళి ఒక్క అవకాశం ఇమ్మని అడిగాం. హాసిని మొండి పట్టుదల వల్ల ఆ అవకాశాన్ని వాడుకోలేకపోయాం. ఇప్పుడు విక్కీ గాని రేఖ గాని గెలిస్తే పర్వాలేదమ్మా, కానీ ఓడిపోతే మాత్రం అరుంధతి భరించలేదు. మన మీద ఇంకా కోపం ద్వేషం పెంచుకుంటుంది. అసలు ఒక్క పోటీలో మనం గెలిచినా అరుంధతి గారు తట్టుకోలేరని మీ అమ్మగారు భయపడ్డారు. గెలిస్తే కూతురు జీవితం ఏమైపోతుందోనన్న దిగులు నాకు కనిపించింది. అందుకే ఇలా కుమారక్కకి సైగ చేసి ఆ తాడుని వదిలేయమని చెప్పాను. ఒక జంట మధ్య బీటలు వారిన బంధాన్ని నిలబెట్టడానికి ఇలా చేసినా పర్వాలేదు అనిపించింది. కలిసుంటే గెలుస్తామన్న ఆలోచన విక్కీ హాసినిలో వస్తే ఇంకా సంతోషం నాకు. దానికి ఇంకాస్త టైం పట్టినా ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అనిపించింది. అమ్మా, ఓడిపోయినందుకు ఫీల్ అవుతున్నావా? పిల్లల్ని గెలిపించటానికి తల్లిదండ్రులు ఓడిపోవడం కొత్తేం కాదు కదమ్మా. అమ్మా, వాళ్ళు ఓడిపోతేనే హాసిని గెలిచిందిగా, అందుకోసమైనా సంతోషంగా ఉండు. ఆ హాసినితో పాటు తన మొగుడు కూడా గెలిచాడు. ఆ మొగుడు గురించి ఇంకెన్నాళ్ళులే, 3 నెలలే కదా. అదేంటొదినా, నీకు తెలీదా? ఆహా, హాసినికి తన భర్తకి విడాకులు అవబోతున్నాయంట. అవునా?